హలో హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ అండి. ఓకేనా, అది ఎలా చేయాలో చూపెడతాను. హెల్త్కి చాలా మంచిది. మనం రెగ్యులర్ దోశలు 4 తినడం కంటే ఇలాంటివి 1 లేదా 2 తింటే మనకు కడుపు నిండిపోతుంది. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారండి. ఓకేనా, మంచిగా హెల్తీగా ఉంటుందని మీకోసం అయితే చూపించాలనుకుంటున్నాను. చూస్తుండండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యము, మినపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు, కందిపప్పు, అలాగే పెసర్లు. ఓకేనా, ముందుగాల మనము ఒక కొలత పెట్టుకోవాలండి. రైస్ని 1 కప్పు రైస్ తీసుకున్నాం అనుకో, నేను టీ గ్లాస్ తోటి అయితే కొలుచుకుంటున్నాను. మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చు. ఒక టీ గ్లాసు రైస్ అయితే, బియ్యం అయితే 1/2 కప్పు, పెసర్లు 1/2 కప్పు, మినపగుండ్లు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, ఎర్రపప్పు, అలాగే 1/2 కప్పు కందిపప్పు. ఓకేనా, మీ దగ్గర ఇంకేమన్నా పప్పులు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పప్పులు అయితే యాడ్ చేశాను. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ పప్పులన్నీ పోసుకొని, రైస్ కూడా పోసుకొని శుభ్రంగా 2 లేదా 3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఓకేనా, చూడండి ఇలా కడుక్కొని ఇంకా వాటర్ పోసి 3 లేదా 4 గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి, పప్పులని. ఓకేనా, 3-4 గంటల తర్వాతకి మనకు పప్పులు అనేవి చక్కగా నానిపోయినాయండి. చూడండి ఎలా నానినాయో. ఓకేనా, ఇలా ఉబ్బాలి. 3 లేదా 4 గంటలు అయితే సరిపోతుంది. మీకు నాణ్య లేదా చూసుకోవాలంటే ఒక బియ్యం అన్నా లేకపోతే ఒక పప్పునన్నా తీసుకొని ఇట్లా మన చేతులు వేళ్ళ పైన ఇట్లా చించితే చినిగిపోతుంది. అప్పుడు ఇంకా మిక్సీ జార్లో వేసి ఇంకా మెత్తడి పిండి లాగానైతే పట్టుకోవాలండి. ఓకేనా, చూడండి మిక్సీ జార్లో వేసి మెత్తగా పట్టుకోవాలి. ఒకటేసారి డైరెక్ట్ వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా, మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం బరకగా ఉన్నా కూడా అన్ని పప్పులు వేస్తాం కాబట్టి కొంచెం జల్దీ అరగదు. ఓకేనా, అందుకోసం మనకు వెయిట్ లాస్ టిప్ అంటేనే ఇది. హెల్తీ ఫుడ్, మళ్ళీ అన్ని పోషకాలు ఉంటాయి ఈ పిండిలో. ఓకేనా, మనం పప్పులను నానబెడుతున్నాం, అలాగే పులియబెడుతున్నాం కదా పిండిని. అందుకోసం ఇంకా నైట్ మొత్తం పిండి పట్టుకొని నైట్ మొత్తం నాననివ్వాలి. చూడండి, పిండి అయితే మనకు ఇలా పులిసినాక దీంట్లో రుచికి సరిపడు ఉప్పు వేసుకోండి. నేను జీలకర్ర వేయలేదండి. మీకు కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసి పిండి మొత్తంలో ఉప్పు కలిసేంత వరకు కలుపుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని మనం రెగ్యులర్గా యూజ్ చేసే దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ పెట్టుకొని ఇంక ఇందులో మనము దోశలు ఎలా వేస్తామో అలానే వేసుకోవాలండి. ముందుగాల కొంచెం వాటర్ వేసి ఈ ఉల్లిగడ్డతో ప్యాన్ వేడి అవుతుంటేనే రాసుకోవాలి, ప్యాన్ ఖరాబ్ కాకుండా. ఓకేనా, ఇది ఆరిపోయాక ఒక చుక్క నూనె వేసుకొని ఉల్లిగడ్డతో మొత్తం రౌండ్గా చుట్టుకొని ఇంకా దోశలు వేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, ఒక గుంటగట్టితో వేస్తున్నాను. గంటెడు పిండి వేసుకొని చుట్టుగా తిప్పుకొని ఇంకా దానిపైన నుండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కాలినాక ఇంకా 2 వైపు తిప్పేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకోవచ్చు, లేకపోతే దోశలు ఎలా కాల్చుకుంటామో అలాగనే కాల్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ కూడా మళ్ళీ వేసి చూపెడుతున్నాను మీకు అర్థం కావడం కోసం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ల కోసం అయితే కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలో ముందుకు వెళ్ళిపోవాలంటే మీరు లైక్ అయినా డిస్లైక్ అయినా చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.